అందరికీ నమస్కారం. శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటా ఊరిలో మేము అనగా కృత్తిక దీపం ఒక నెల పౌర్ణమికి ముంజల సేవ జరుగుతూ ఉంది. ఈ నెల విశేషం ఏమంటే కృత్తిక పౌర్ణమి వల్ల దీపం మన గంగమ్మ ఆలయం పైన దీపం వెలిగిస్తాం. కార్తీక దీపం వెలిగిస్తాము. కార్తీక దీపం అయినాక ముంజల సేవ ఉంటుంది. మార్నింగ్ నుంచి అన్నదానం కూడా జరగబడుతుంది. ఇక్కడి నుంచి బీసీ కాలనీ గంగమ్మ టెంపుల్లో అన్నదానం జరుగుతుంది. ప్రతి ఒక్కరు చుట్టుపక్కల ఉండే విలేజ్లో ఉండే భక్తులు అందరూ వచ్చి ఈ విశేషం పాల్గొనాల్సిందిగా మరీ కోరుతున్నాం. శ్రీ మాత్రే నమః. మన గంటా ఊరు బీసీ కాలనీలో వెలిసినటువంటి శ్రీ 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 తిరుపతి గంగమ్మ దేవస్థానంలో కృత్తికా పౌర్ణమి సందర్భంగా సాయంకాలం 6 గంటలకి కృత్తికా దీప ప్రజ్వలన మహోత్సవము జరుగును. కావున భక్తాదులందరూ విచ్చేసి కృత్తికా దీప ప్రజ్వలన మహోత్సవంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. అలానే మన ప్రతి పౌర్ణమికి మనము సాయంకాలం 7 గంటల సమయంలో ఊంజల్ సేవా మహోత్సవము నిర్వహించుకుంటున్నాము. అలానే ఈ పౌర్ణమికి కూడా సాయంత్రం 7 గంటలకు ఊంజల్ సేవా మహోత్సవం కూడా జరుగుతుంది. కావున భక్తాదులందరూ విచ్చేసి అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అలానే ఉదయం బలపంచామృత అభిషేకము, విశేషమైనటువంటి మంగళహారతి కార్యక్రమము, సాయంకాలం విశేషమైనటువంటి హారతి కార్యక్రమం అయిన తర్వాత జ్యోతి ప్రజ్వలన కార్యక్రమము, ఊంజల్ సేవా కార్యక్రమము అంతా విశేషంగా జరుగుతుంది. మన పలమనేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి చుట్టుపక్కల పరిసర గ్రామ భక్తాదులందరూ విచ్చేయవలసిందిగా కోరుచున్నాము. అలానే ఉదయం నుంచి అమ్మవారి యొక్క దేవస్థానంలో వచ్చేసినటువంటి భక్తుల సౌకర్యార్థము మన ఆలయ చైర్మన్ గారు మురుగన్నన్న గారు అన్నదానము నిర్వహిస్తున్నారు. అలానే ఉదయం నుంచి వచ్చేసినటువంటి భక్తులకు అన్నదాన సౌకర్యం కూడా ఉంటుంది. కావున భక్తాదులందరూ విచ్చేసి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాను.